మహావేగంతో వెళ్తున్న హనుమని ఆకాశం నుంచి చూశారు దేవతలు. పూలవర్షం కురిపించారు అతని పైన. రామకార్యం కోసం వెళ్తున్నాడు. అతన్ని హింసించకూడదు అనుకున్నాడు సాక్షాత్తు సూర్యుడు. తన కిరణాలను కుదించాడు. అతని వేడిని తగ్గించాడు. దాంతో చల్లగా గాలి వీచిందప్పుడు తన మీద నుంచి ఎగిరి వెళ్తున్న హనుమను చూశాడు సముద్రుడు. రామకార్యం మీద వెళ్తున్నాడు. హనుమంతునికి సాయం చేయాలనుకున్నాడు సముద్రుడు. హనుమకి శ్రమ తెలియకూడదు. అతని అలసట తీర్చుకునే అవకాశాన్ని కలిగించాలనుకున్నాడు సముద్రుడు. తనలో మునిగి ఉన్న మైనాక పర్వతాన్ని చూశాడు. చెప్పాడు ఇలా, మైనాకుడా, నువ్వు ఎటు కావాలంటే అటు పెరగగలవు. ఇప్పుడు నువ్వు పైకి పెరగాలి. రామకార్యం మీద ఆకాశ మార్గాన హనుమంతుడు వెళ్తున్నాడు. అలానే నీ మీద నుంచి వెళ్తున్నాడు. నీ శిఖరాల మీద కాసేపు అతను విశ్రమించని. అలసట తీర్చుకుంటే మిగిలిన దారిని సులాయాసంగా దాటగలుగుతాడు తప్పకుండా అన్నాడు మైనాకుడు. అప్పుడు మైనాకుడు నీళ్ళ నుంచి పైకి లేచాడు. నీళ్ళ నుంచి పైకి లేవడం చూశాడు హనుమ. తనని అడ్డుకునేందుకే కొండ నిల్చుంది అని చెప్పేసి అనుకున్నాడు. కోపం వచ్చింది. తన చేతితో ఒక్క తోపు తోశాడు. కొండని పడగొట్టాడు. హనుమ వేగాన్ని గుర్తించాడు మైనాకుడు. పులకరించిపోయాడు. మనిషి రూపంలో కొండ మీద ప్రత్యక్షమయ్యాడు. నమస్కరించాడు. వానరోత్తమ, శ్రీరాముడి కార్యం మీద వెళ్తున్న నిన్ను సముద్రుడు అర్చించాలనుకున్నాడు. కాసేపు నా శిఖరాల మీద విశ్రాంతి తీసుకో. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం సనాతన ధర్మం. రా, అలసట తీర్చుకో. ఇదిగో ఈ కందమూలాలు, ఈ ఫలాలు ఆరగించు. మీకు ఆతిథ్యం ఇవ్వడం మా కర్తవ్యం అన్నాడు మైనాకుడు. వాయుదేవుని కుమారుడివి. వాడిలో తండ్రితో సమానమైన వాడివి. ధర్మం తెలిసిన వాడివి. నిన్ను పూజిస్తే నీ తండ్రి వాయుదేవుని నేను పూజించినట్టే అని అన్నాడు మైనాకుడు. వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను ఇంద్రుడు నరికివేస్తున్నప్పుడు నీ తండ్రి నన్ను కాపాడాడు. నన్ను ఎగరేసుకుని వచ్చి ఈ మహాసముద్రంలో దాచాడు. నిన్ను పూజించడం నా విధి అని అన్నాడు. సముద్రుడు, నేను ఇచ్చే ఈ ఆతిథ్యాన్ని స్వీకరించు. రా, ఆయాసాన్ని తీర్చుకో. మా పూజని అనుగ్రహించు అని వేడుకున్నాడు మైనాకుడు. అతని వేడుకోలు విన్నాడు హనుమ. అన్నాడిలా, మైనాక, నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్టే. ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నేను రామకార్యం తొందరలో ఉన్నాను. సమయం లేదు. చూసావుగా, పగలు ఇప్పుడే ముగిసిపోతూ ఉన్నది. ప్రతిజ్ఞ చేసి మరీ బయలుదేరాను. మధ్యలో ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. ఆప్యాయంగా మైనాకుడిని చేతులతో స్వితించి వెళ్ళిపోయాడు హనుమ. మైనాకుడు, సముద్రుడు ఆశీర్వదించారు అతన్ని. మైనాకుడు చేసిన పనికి ఇంద్రుడు మెచ్చుకున్నాడు. అభయమిచ్చాడిలా, మైనాక, ఇక నా వల్ల నీకు ఎటువంటి భయమూ ఉండదు. రామబంటు హనుమకు సహాయం చేసేందుకు నువ్వు ప్రయత్నించావు చూడు, అది చాలు నీ గొప్పతనానికి. ఇక సుఖంగా జీవించు. ఇంద్రుడు అభయానికి ఆనందించాడు మైనాకుడు. ఆకాశయానం చేస్తున్న హనుమను దేవతలు, సిద్ధులు, గంధర్వులు, మహర్షులు అందరూ చూశారు. పాముల తల్లి సురసిని పిలిచారు. హనుమ సముద్రాన్ని లంఘిస్తున్నాడు, చూసావా అని అడిగాడు దేవతలు. రాకాసి రూపంలో నువ్వు అతనికి అడ్డు తగలాలి. ఆకాశమంతా నోరు తెరుచుకుని అతన్ని ఆపాలి. అలా నువ్వు చేస్తే అతని బలము, శౌర్యము రెండూ తెలుసుకోగలడు. ఏ ఉపాయంతో నిన్ను హనుమ గెలుస్తాడో చూద్దాం అని అన్నారు. సరేనన్నది సురస. ఘోరమైన రాకాసి రూపం ధరించింది. హనుమ వెళ్తూ ఉండగా హఠాత్తుగా హనుమ దారికి అడ్డంగా వచ్చింది. హనుమ, దేవతలంతా నిన్ను నాకు ఆహారంగా పంపించారు. రా, నా నోట్లోకి ప్రవేశించు. తనివి తీరా నిన్ను ఆరగిస్తాను అననింది. చేతులు జోడించి నమస్కరించాడు హనుమ. నేను రామకార్యం మీద వెళ్తున్నాను. సీతమ్మ అన్వేషణలో ఉన్నాను. నువ్వు ఉన్నది రామరాజ్యంలోనే అని తెలుసుకొని నీ ప్రభువుకి సహాయం చేసేందుకు ప్రయత్నించు. కాదంటావా? కొన్నాళ్ళాగు. నేను సీతాదేవిని చూసి ఆ మాట నా శ్రీరామచంద్రుడికి చెప్పి వస్తాను. అప్పుడు నన్ను హాయిగా ఆరగించు. నేను మాట తప్పేవాడిని కాను అన్నాడు హనుమ. హనుమ బలం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నది సురస. దాంతో అతని మాటలు ఒప్పుకోలేదామె. నువ్వు ఈ క్షణం నా నోట్లో పడి తీరాల్సిందే అని అన్నది. నా నోటికి ఎదురుగా వచ్చింది ఏది నా నోటికి అందకుండా పోదు. అంది తీరుతుంది. అంది తీరాల్సిందే. నా నోట్లోకి నువ్వు ప్రవేశించాల్సిందే. ఇది బ్రహ్మ నాకిచ్చిన వరం అని అన్నది సురస. పెద్దగా నోరు తెరిచింది. చూశాడది హనుమ. అప్పుడు హనుమ, అవును, ఇంతకు నీ పేరు చెప్పలేదు అని అడిగాడు హనుమ. సురస అని బదిలిచ్చింది పాముల తల్లి. ఇప్పుడు హనుమ, ఏదో ఒకట్లే, నన్ను మింగాలంటే ఈ నోరు సరిపోదు, ఇంకా పెద్ద నోరు కావాలి. ఏది ఎంతగా నోరు తెరవగలవో అంతగా తెరువు, నేను చూస్తాను అని అన్నాడు హనుమ. మేఘంలాగా ఎదిగిపోయాడు. తాను ఎంత పెద్దగా నోరు తెరిస్తే అంత పెద్దగా వెళ్తూనే ఉన్నాడు హనుమ. సురస ఎంతో పెద్దగా నోరు తెరవగానే ఆలోచించి చెప్పని చిన్నగా అయిపోయాడు హనుమ. చిన్నగా అయిపోయి నోట్లోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చేశాడు. సురస, నీ నోట్లో పడ్డాను. బ్రహ్మ నీకిచ్చిన వరం సార్థకమైంది. నీకిదే నా నమస్కారం. నన్ను సీతాదేవి దగ్గరికి పోని అని అన్నాడు హనుమ. రాహు నోటు నుంచి బయటకు వచ్చిన చంద్రుడిలా తన నోటు నుంచి బయటకు వచ్చిన హనుమను చూసింది. రాక్షస రూపాన్ని తీసేసింది. నిజ రూపాన్ని ధరించింది. హనుమ, సుఖంగా వెళ్ళిరా. సీతారాములను ఒక దగ్గరకు చేర్చే బాధ్యత నీదే అని అన్నది సురస. అలా చెప్పగానే ఆకాశ మార్గంలో ముందుకు సాగిపోయాడు హనుమ. గలిలా మేఘాలను చెదరగొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మేఘాల మధ్య చందమామలా కనిపించసాగాడు హనుమ. ఏ ఆధారము లేని ఆకాశ మార్గంలో అతను రెక్కల పర్వతంలా కనిపించాడు. అలా కనిపించిన హనుమను రాకాసి సింహిక చూసింది. కామరూపిణి సింహిక ఆలోచించింది. చాలా కాలం నుంచి తనకు తిండి లేదు. ఇన్నాళ్లకు ఇంత పెద్ద జంతువు కంటపడింది. కడుపార తిందామనుకుంది. హనుమ దగ్గరికి రాగానే ఆకర్షించి ముందుకు లాగింది. తననెవరో లాగుతున్నట్టు అనిపించి ఆశ్చర్యపోయాడు హనుమ. ఎదురుగాలికి ఓడలా ఊగిపోతున్నాడు. నా బలము, పరాక్రమం ఏమైనట్టు అని అనుకున్నాడు హనుమ. అటు ఇటు కిందికి పైకి మొత్తం చూశాడు హనుమ. ఏమీ కనిపించలేదు. కాసేపటి తర్వాత సముద్రం నుంచి పైకి లేచింది సింహిక. మహా పెద్ద జంతువులా ఉంది అది. నోరు తెరుచుకుని వికృతంగా ఉంది. చూశాడది హనుమ. సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రహి ఇదేనమాట అని అనుకున్నాడు. అనుకోవడమే ఆలస్యం. సింహిక ఆలోచనని గ్రహించాడు. మేఘంలో శరీరాన్ని పెంచాడు. అదే సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా సింహిక హనుమంతుడిని మింగేసింది. లోపలికి వెళ్లిన హనుమ ఆగ్రహంతో ఎంతో పెద్దగా తన శరీరాన్ని పెంచి నా రామకార్యానికి అడ్డుపడిన నిన్ను వదిలిపెట్టను అని తన తోకని చీల్చుకుంటూ బయటకు వచ్చేశాడు హనుమ. ప్రాణాలు కోల్పోయింది సింహిక. సముద్రంలో పడింది. అది చూసి సర్వభూతాలు సంతోషించాయి. హనుమ, గొప్ప కార్యాన్ని సాధించావు. సింహికను హతమార్చావు. ధృతి అంటే ధైర్యం, సూక్ష్మ దృష్టి, బుద్ధి దక్షత కలిగిన వాడివి. నువ్వేదైనా
ఏదైనా సాధించగలవు, శుభం అని పలికాయి. భూతాల అభినందనలు అందుకొని లంఘించాడు హనుమ. సముద్రం అవతల ఒడ్డుకు చేరుకున్నాడు. 100 యోజనాల అవతల అన్ని వైపులా చూశాడు. చాలా అడవులు కనిపించాయి అతనికి. అలాగే మెరిసిపోతూ లంకాపట్టణం కనిపించింది. అప్పుడు తనని తాను చూసుకున్నాడు హనుమ. ఇటు ఆకాశాన్ని అటు సముద్రాన్ని కంపివేస్తున్నట్టుగా కనిపించాడు. ఆనందించాడు. ఆ తర్వాత ఆలోచించాడు, ఇంత శరీరంతో ఉన్న నన్ను చూస్తే రాక్షసులు వెంటపడతారు. ఇక ఇంత శరీరం అవసరం లేదనుకున్నాడు హనుమ. కొండంత శరీరాన్ని కుదించాడు. తన యథావిధి చిన్న రూపాన్ని ధరించాడు. లంబ పర్వతం మీద నుంచున్నాడు. అక్కడి నుంచి త్రికూట పర్వతం మీద ఉన్న లంకా పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణాన్ని చూస్తూనే తల ఒళ్ళు దులుపుకొని ఈసారి మళ్ళీ లంకా పట్టణాన్ని పరిశీలనగా చూశాడు. గొప్ప అందంగా ఉంది లంకపట్టణం. ఆ పట్టణాన్ని చూడగానే విశ్వకర్మ నిర్మాణం చెప్పుకోదగ్గది అని అనిపించింది. నేరుగా బయలుదేరి లంక ఉత్తర ద్వారానికి చేరుకున్నాడు హనుమ. కైలాస శిఖరంలా ఆకాశమంత ఎత్తునున్నది లంకాపట్టణం. భయంకరమైన రాక్షసులతో నిండి ఉన్నది. గతంలో కుబేరుడు ఉండేవాడు అక్కడ. ఇప్పుడు రావణాసురుడు ఉంటున్నాడు. పట్టణం తీరు, రాక్షసుల కాపుల, చుట్టూ సముద్రం అన్ని గమనించాడు హనుమ. రావణుడు బలమైన శత్రువు అని గుర్తించాడు. దేవతలే రావణుణ్ణి గెలవడం కష్టం. అలాంటి నరులు వానరుల వల్ల సాధ్యం కాదు అని అనుకున్నాడు హనుమ. సామధాన భేద దండోపాయాలేవి రాక్షసుల దగ్గర పనిచేయవు. అది అలా ఉంచితే సముద్రాన్ని దాటి అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు మాత్రమే ఇక్కడికి రాగలరు. మిగిలిన వారందరూ ఇక్కడికి రావడం చాలా కష్టం. అప్పుడు ఈ అసురులతో యుద్ధం చేయడం ఎలా ఆలోచనలో పడ్డాడు హనుమ. అంతలోనే తేరుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ అనవసరం. ముందు సీతాదేవి ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆమెను చూశాకే ఏ ఆలోచన అయినా చేయాలి. నిజ రూపంలో లంకలో ప్రవేశించడం సాధ్యం కాదు. కామరూపంలో ప్రవేశించాలి. అప్పుడే సీతాదేవిని వెతకగలను అని అనుకున్నాడు హనుమ. కనీ కనిపించిన వేళలో రాత్రి వేళ ప్రవేశిస్తాను. అలా అయితేనే కార్యం చక్కబడుతుంది అని అనుకున్నాడు హనుమ. అంతలోనే మళ్ళీ ఇలా అనుకున్నాడు, తను రాక్షస రూపం ధరించి లంకలో ప్రవేశిస్తే లాభం లేదు. రాక్షసులు కనిపెట్టేస్తారు. గాలి కూడా ఈ రాక్షసులు తెలియకుండా ఇందులోకి ప్రవేశించలేదు. కాబట్టి చిన్న కోతి రూపంలో ఈ లంకలోకి ప్రవేశించడమే మేలు అని అనుకున్నాడు. ఆఖరికి అది కూడా రాత్రి వేళైతేనే మంచిది అనుకున్నాడు. చీకటి పడింది. రాత్రి అయింది. ఇంత పెద్ద హనుమంతుడు చిన్న కోతంతా అయిపోయాడు. దుంకుతూ పరిగెడుతూ లంకలోకి ప్రవేశించాడు. అలా హనుమ లంకలోకి ప్రవేశించాడనమాట. జై వీరాంజనేయలో తర్వాత ఇంకా కొత్త విషయాలు తెలుసుకోండి. కామెంట్ చేయండి జై వీరాంజనేయ అని. అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ షేర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.